హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ సింగ్ తెలుగు. ఇక ఈ రోజు ప్రోమో వచ్చేసి ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణం ప్రోమోలో ఏం జరగబోతుందో చూడాలంటే వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. పార్వతి, రాజేంద్ర మరియు అవని, అక్షయ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఏమీ లేదు, రేపు వీళ్ళ యానివర్సరీ ఉంది. అక్షయ్, అవని వాళ్ళ యానివర్సరీ ఉంది కాబట్టి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాము. ఇక అవని అయితే చాలా విషయాల్లో చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఈ యానివర్సరీని కాస్త కొంచెం బాగా చేద్దామని అనుకుంటున్నామని చెప్పేసి అందరికీ వాళ్ళ నాన్న చెప్తాడు, రాజేంద్ర ప్రసాద్. అవును అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య కూడా చెప్తుంది, పార్వతి. తర్వాత పల్లవి బయటికి తీసుకొని అవన్నీ బయటికి తీసుకొని వస్తుంది. వాళ్ళు బయట డిస్కషన్ చేసుకుంటారు. ఏంటి మీ యానివర్సరీలు ఈ మధ్య బాగా ఫంక్షన్లు వ్రతాలు చేయడమే ఎక్కువైపోతుంది, నీకు ఇదే పని అని చెప్పేసి పల్లవి అవన్నీ అంటుంది. నాకు తెలుసు పల్లవి, ఎందుకు నేను చేయిస్తున్నానో కూడా తెలుసు. నేను చెప్పాను కదా, నేను అందరినీ ఇలా నా వైపు తెచ్చుకుంటాను, అందరినీ నేను చెప్పాను కదా పల్లవి, ఫస్ట్ నేనే గెలుస్తానని చెప్పేసి. నువ్వు రెడీగా ఉండు, నువ్వు నీ నిజాలు అన్నీ బయటపడిపోతందుకు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి రెడీగా ఉండు. నువ్వు అమ్మాయిని పంపించి మా గురించి నిజం చెప్పిన విషయం కూడా నాకు తెలుసు. నువ్వు ఏమేం చేసేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు, కాకపోతే ప్రూఫ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అవని అంటుంది. అది విన్న పల్లవి అయితే అసలు నేను అక్షయ్ గురించి నిజం చెప్పమని అమ్మాయిని పంపినట్లుగా అవనికి ఎలా తెలిసింది అని చెప్పేసి షాక్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క పని నాకు తెలుసు. సైలెంట్గా నువ్వు వచ్చి ఫంక్షన్లో ఉండు, అంతేకాని ఇంకా ఎక్కువ చేయకు అని చెప్పేసి అవని అంటుంది. పల్లవి అయితే ఆ మాటకి షాక్ అవుతుంది. సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత అక్షయ్ వచ్చేసి ఈ యానివర్సరీకి మా మేనేజర్ కూడా వస్తుంది కాబట్టి అందరూ కొంచెం మంచిగా బిహేవ్ చేయండి, మా గురించి కొంచెం గుడ్గా చెప్పండి అని చెప్పేసి అక్షయ్ అంటాడు. ఈరోజు ప్రోమో అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.